హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, అల్హమ్దుల్లా. మీరు కూడా బాగుండాలని అల్లాహ్ దువా చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ ఆవును కొన్నాము. ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కంటి దగ్గర ఇలా ఇలా ఒక్కటే డాట్ ఇక్కడ ఉన్నాయి కదా, చూపించలేదు. జోనాకి బొల్లే సిగ్గబ్బా. ఇక్కడ ఒకటే డాట్ ఉంటే అది కంటిపులి అంటారు. కానీ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. 1 2 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. 3 డాట్స్ ఉన్నాయి కదా వైట్గా, అవి ఆ డాట్స్ అలా ఉండడం వల్ల అదేం పాటింపు ఏం లేదంట. పిల్లలకి బుగ్గను చుక్క పెడతాం కదండి, అలా ఒక్కటే డాట్ ఉంటే, అట్లా ఒక్కటే చుక్కలాగా ఉంటే వైట్గా, అది మాత్రం కంటిపులి అంటారు. కాకపోతే ఇక్కడ ఈ ఆవుకి ఏం చెప్పినాడంటే, దళాలి ఉంటారు కదండి, ఆవులు కొనిచ్చే పెద్ద మనుషులు అంటారు కదా, అట్లా ఆయన చెప్పేసి, మా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, అదేం పాటింపు లేదు, అది అసలు కంటిపులి అయితే కాదు, నువ్వు ధైర్యంగా తీసుకోవచ్చు అని చెప్పారు. నాకు 50,000 దాకా పడిందండి. మా ఆయన కూడా ఆ మాటే చెప్పాడు. పెద్దలు ఎట్లా చెప్తే అట్లే విందాము, వాళ్ళు ఏం చెప్పినా మన కోసమే కదా అని చెప్పేసి, సర్లే అల్లా ఎట్లా పెడితే అట్లా అవుతాడు అని చెప్పేసి ధైర్యంగా ఆవునైతే కొన్నాము. కొన్న తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు చూసి, అబ్బా ఇది కంటిపూలు ఉంది, ఎందుకు కొన్నారు, కంటిపూలు ఉంటే ఇంటి పులి పోతాడు, ఇంకా ఏమన్నా ఉందా అది ఇది అని చెప్పేసి చాలా అంటే చాలా భయపెట్టేశారు. అబ్బా ఇంకెట్లా దేవుడా అని చెప్పేసి తలపానం తోక్కొచ్చేసింది. ఇంకా ఎట్లయితే అట్లా కానీలే అనేసి బేరం కూడా పెడదామని చూసినాము. కాకపోతే మన టైం ఎట్లుంటే అట్లా అవుతుందిలే అనేసి ధైర్యంగా పట్టుకున్నాము. చాలామంది అయితే కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించారు, ఏం కాదులే అని చెప్పారు. ఇరుగు పొరుగు వాళ్ళ మాట పక్కన పెట్టేస్తే, మా ఇంట్లో పెద్దవాళ్ళు భలే పెద్దరికంగా పోయి కొంటారు, నువ్వు మీ మొగుడు అది ఇది అని చెప్పి చాలా అంటే చాలా గొడవ చేశారు. పూర్వం నుంచి మేము కొంటాం కదా, ఆవులు దూడలు ఎద్దులు ఇట్లంతా సేద్యాల కంటే ఎద్దులు కొంటా అంటాం కదా, మాకు తెలుసా మీకు తెలుసా అనే కింద చాలా మాట్లాడి చాలా గొడవ చేసినారు. మా ఆయనతో నేను సంప్రదించాను, ఎలా చేద్దాం ఏంటి అనేసి. ఆయన అయితే ఎట్లయితే అట్లా అవుతుందిలే అనేసి నాకు అయితే చాలా భరోసా ఇచ్చారు. ఆయన ఇవ్వడం వల్లే అల్హమ్దుల్లా దీన్ని కొన్న 1 నెల తర్వాత పండంటి ఆడదూడకి జన్మనిచ్చింది. దీని పేరు అయితే జోనా అని పెట్టుకున్నాను. నాకు ఆవులంటే చాలా ఇష్టము. ఈ జోనా పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఆ పాప పేరు దూడ, పాయి దూడ. ఆ పాయి దూడకి కూడా నేను పేరు పెట్టుకున్నాను. పేరు అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏం పేరు చెప్పనా, లూలు ఉమ్జన్నాజ్. మేమైతే ముస్లిమ్స్ కదా, ఇట్లా పేర్లు పెట్టుకున్నాను. ఇంకా ఫాతు అయితే ఆడ బాగుంటే గిడ్డి ఆడ తిన్నపోతుందండి. జోనా కూడా అంతే. కాకపోతే నువ్వు తింటావా నేను తింటా అని తోసులాట్లో ఆడపోడ్చుకుంటా అనేసి దీన్ని ఓ పక్క తోలేను, దాన్ని ఓ పక్క తోలేసినాను. ఫాతు ఆడున్నామా, అదిగో అక్కడ నేడు చెట్టు వెనకాల తింటా అంది చూడండి. ఆవిడకైతే బాగా చూసుకుంటాను అల్హమ్దుల్లా. 2 కలిపి కూడా కనీసం అంటే ఒక 7-8 లీటర్లు ఇస్తాయండి పూటకి. రోజుకైతే ఒక 15 లీటర్లు డిపోకేస్తాను. ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి 1 లీటర్ అట్లా తీసుకుండా వేస్తాను. ఇది ఫ్రెండ్స్. కానీ కంటిపూలు అంటే ఒక డాటే, 1 సైడ్ కంటి దగ్గర ఒక్క డాట్ ఉంటేనే అది కంటిపూలు అంట. చాలామంది భయపడుతుంటారు. సో ఏం కాదు, దేవుడు ఎటు పెడితే అటు అవుతుంది. ఇప్పుడు నిత్యం పాటిస్తే వాళ్ళు అయితే ఖచ్చితంగా పాటించాలా. ఏం కాదులే దేవుడు ఉన్నాడని భరోసా పెట్టుకుంటే వాళ్ళకైతే ఏం కాదు. అల్హమ్దుల్లా అల్లా మీద భారం వేసుకుని ఏదైనా కానీ కొనవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ మా ఆవుల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.